ना दो चप्पल యాభై ఎనిమిది కదా 58 68 సార్ 68 ఓకేనా ఎంతమ్మా 68 ఓకే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది భారతదేశం. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తించి గౌరవించేటటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ భారతదేశానికి డాక్టర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం 75 ఏళ్ళు అవుతా ఉంది అమలులోకి వచ్చి. 75 వసంతాల మహోత్సవాలు ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దృఢమైన రాజ్యాంగంతో ఈరోజు అనేక రకాలుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూసాం. దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులు 75 ఏళ్ల తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనంలో తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా మారినా, ఏ విధంగా కొత్త పుంతలు తొక్కినా, ఏ విధంగా అప్డేట్ అయ్యి ముందుకెళ్తున్నా కూడా దాని అంతటికీ కారణం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ జరుగుతూ ఇంత మనతో పాటు రాజ్యాంగాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య పేరు మీద మనుగడ సాగిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా చిన్నాభిన్నంగా ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. అనేక కులాలు, మతాలు, వర్గ వైషమ్యాలు ఉన్నా కూడా భారతదేశ యొక్క రాజ్యాంగం గొప్పతనం ఇవాళ దేశం అంతా కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ముందుకెళ్తుందంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇవాళ రాజ్యాంగం ఎంత మంచిదనేది అది అమలుపరిచేటటువంటి పాలకుల్లో ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రం రాజ్యాంగం నిట్ట నిలువున దగా కాబడ్డది, మోసానికి గురైంది, అనేక అవహేళనలు పొందాము. ఆ రోజున అంబేద్కర్ గారిని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానించారు. ప్రతిరోజు తొంగలో తొక్కినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇంకా సిగ్గు లేకుండా ఇటీవల దళితుల మీద అకృత్యాలు, అత్యాచారాలు అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా కానీ. ఇవాళ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు, దళితుల మీద హత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు భారతదేశంలోనే ఎక్కడా జరగలేదంటే అతిశక్తి కాదు. ఇవాళ సిగ్గు లేకుండా వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రసారం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందనేది యథార్థం. ఇవాళ అటువంటి నాయకుల మీద ఏదో బుర్ర జల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది. దీని అందరినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాల్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి అదే వారికి ఇచ్చే నిజమైన నివాళని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.